నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారండి? చక్కగా వైట్ సారీలో చాలా పీస్‌ఫుల్ గా, చాలా బ్యూటిఫుల్ గా కనబడుతూ ఉన్నారు. మార్గశీర్ష మాస స్పెషలా? శుక్రవారం గదా! శుక్రవారం కదా! కనిపిస్తుంది. స్పెషల్. చాలా అద్భుతంగా రాసుల గురించి చెప్తున్నారు. ఏ ఏ రాసుల వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది రెస్పాన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పి ఒకటో రెండో మ్యాచ్ కాకపోవడానికి లగ్నం మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పేది లగ్నము రాశి రెండింటికి చూసుకోవచ్చా అండి? రాసి ఎక్కువనా? రాశి లగ్నం ఎక్కువ. కొంచెం. కొంచెం. ఎందుకంటే లగ్నం వైజ్ కొంచెం తక్కువ ఉంటుంది వీళ్ళకి రిజల్ట్. Hmm. ఒక్కొక్కసారి లగ్నాలు ఆపోజిట్ లగ్నాలు పడితే ఖచ్చితంగా వాళ్ళకి ఆ లక్షణాలు కొన్ని ఆ, ప్రభావితం చేస్తే వాళ్ళ బాండ్ మీద Right. ఖచ్చితంగా రాశి అయితే ఖచ్చితం. పర్ఫెక్ట్ గా ఉంటుంది. పర్ఫెక్ట్. రైట్ అండి. అయితే మనం ఇప్పుడు సింహ రాశి గురించి మాట్లాడుకోబోతున్నాము. చాలా చాలా ఇంట్రెస్టింగ్ రాశి డెఫినెట్లీ. సూర్యనారాయణ మూర్తికి సంబంధించిన రాశి కాబట్టి రాశి. చెప్పండి, సింహరాశి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోవడం కోసం ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది? వాళ్ళు చాలా సాఫీగానే వెళ్తారు లైఫ్. అవునా? చాలా హ్యాపీ కూల్ గా వెళ్ళే వాళ్ళు ఆ, వాళ్ళు. ఆ, ఆ, మనం తొందరపడాలి తప్ప ఆ, వాళ్ళు అంత తొందరపడరు ఏ విషయంలో కూడా. సింహరాశి అనేది చాలా సూపర్ రాశి. ఉమ్, అన్ని రాశుల కన్నా సింహరాశి కొంచెం అందరికంటే పీస్ఫుల్ గా కూల్ గా నడిపించే లైఫ్ ఏదైనా ఉందంటే వీళ్ళే. అవునా? వీళ్ళంతా హడావుడి చేయడం కానీ హడావుడి పడడం కానీ తొందరపడడం కానీ ఏది ఉండదు. చాలా కూల్ గా వాళ్ళు అనుకున్న ప్లానింగ్ ప్రకారం వెళ్తారు. సో వెరీ ప్లానింగ్ మనుషులు వీళ్ళు. చిన్నప్పటి నుంచే కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచించే అలవాటు. అంటే ఒక 10 years బాయ్ అనుకోండి, అబ్బాయి ఒక 15-16 years అబ్బాయిలా ఆలోచించుకుంటాడు. ఒక 5 years అహెడ్ లో ఉంటారు. ఎక్కువ. ఉమ్, సో ప్రతి విషయాన్ని వాళ్ళు ఒక చక్కగా ప్లానింగ్ చేసుకోవడం, చిన్నప్పటి నుంచి ఒక చక్కగా గీసుకోవడం, రాసుకోవడం, మాట్లాడుకోవడం, ప్రతిదీ వాళ్ళు ఏ విషయమైనా సరే ఒక ప్లానింగ్ ఉంటుంది. ప్లానింగ్ లేకుండా ఏ పని చేయరు. ఎందుకంటే అందులో నక్షత్రాలు కూడా మేషరాశిలో ఉన్న నక్షత్రాల్లాగా ఈ సింహరాశిలో ఉన్న నక్షత్రాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే మకా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఒకటో పాదం. ఉమ్. ఈ 3 నక్షత్రాలు ఏంటంటే పవర్ఫుల్ నక్షత్రాలు. అవును. చాలా పవర్ఫుల్ నక్షత్రాలు. ఎందుకంటే వాళ్ళు అసలు ఏ విషయానికైనా సరే తగ్గేది లేదన్నట్టుగా ప్రతి పని చక్కగా చేయడంలో వాళ్ళు కూల్‌గా చేస్తారు. ఉమ్, ఒకటి. ఉమ్, కాకపోతే ఏంటంటే వీళ్ళ రాశిలో వాళ్ళకి ఎడ్యుకేషన్ చాలా బావుంటుంది. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారు మంచిగా. కానీ కెరియర్‌లో సెటిల్‌మెంట్ అనేది కొంచెం లేట్ అవుతుంది వీళ్ళకి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి కొంచెం ఎక్కువ లేట్ అవుతుంది. మిగతా వాళ్ళకి కొంచెం ఫాస్ట్‌గా అవుతది. సో, లైక్ కానీ ఏంటి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఒక విధంగా చెప్పాలి అంటే కొంచెం గర్వం ఉంటుంది. కానీ బయటికి కనబడదు. చాలా సాఫ్ట్ నేచర్‌గా కనిపిస్తది. ప్రతి విషయాన్ని చాలా చక్కగా మాట్లాడే విధంగా ఉంటారు. కానీ వాళ్ళ గర్వాన్ని బయటికి కనబడదు. కానీ వాళ్ళకి మనసులో చాలా గర్వం ఉంటుంది. వీళ్ళు మనకు చెప్పేదేంటి? మనం చేసుకోలేమా? మనకు రాదా? మనకొస్తది. కానీ బయటికి అలా కనిపించరు. అంటే నాకు గర్వం ఉన్నట్టు ఎక్కడ మనకు తెలీదనమాట. చాలా సాఫ్ట్‌గా చెప్తుంటారు. అంటే ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడతారంటే అసలు వాళ్ళతోటి లైఫ్ హ్యాపీగానే ఉంటుందేమో వీళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటే. ఫ్రెండ్‌షిప్ కూడా బావుంటుంది వీళ్ళతో అనే ఉంటుంది. కానీ పర్సనల్‌గా వెళ్ళినప్పుడు తెలుస్తుంది వాళ్ళ అసలు విషయం. సో, ఏ విషయాల్లో కన్నా ఏ మాట ఏం చెప్పినా సరే వాళ్ళు ఏది లెక్క చేసుకోరు. వాళ్ళ మైండ్‌లో ఉన్న ప్లానింగ్ ప్రకారంగా వెళ్తారు. మనం తొందర పెట్టినా, తొందర పెట్టకపోయినా వెళ్ళరు. కానీ వీళ్ళకి బాగా బద్ధకం చాలా ఎక్కువగా ఉంటుంది. అయ్యో! ఆ! ఆ, చాలా బద్ధకస్తులు ఒక విధంగా చెప్పాలంటే. ఆ బద్ధకాన్ని వదిలేస్తే వీళ్ళు చాలా సాధిస్తారు. హ్మ్. ఉన్నది మెయిన్ అంటే ఏ పనైనా చేయగల సామర్థ్యం ఉన్నవాళ్ళు వీళ్ళు. కానీ ఏ పనైనా చేయాలి అంటే వాళ్ళకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేది కొంత బద్ధకం. ఆ బద్ధకాన్ని వదిలి వాళ్ళు బయటికి రాగలిగితే ఖచ్చితంగా వాళ్ళు సాధించలేదంటూ ఏది ఉండదు నాన్న. హ్మ్. చాలా బ్రహ్మాండంగా చదువుల్లో గాని, సాహిత్యంలో గాని వీళ్ళు బాగా మంచి రంగంలో ఉంటారు. రాజకీయంలో బాగా రాణిస్తారు. రాజకీయంలో కూడా బావుంటుంది. అవునా? ఎందుకంటే వీళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్‌గా ఉంటుంది కదా! సో, ఎదుటి వాళ్ళని హర్ట్ చేసినట్టు ఉండదు. చక్కగా నమ్మగా చెప్తారు. వాళ్ళకి కోపం ఉన్నా సరే అది స్లోగానే చెప్తారు వాళ్ళకి. సో, ఇది విధంగా చేయాలని. అప్పుడేమవుతుంది అంటే 10 మందిని కలపడంలో, 10 మందిని కలుపుకొని తీసుకెళ్ళడంలోని, 10 మందిని నడిపించడంలోని, నిలబెట్టడంలోని, వీళ్ళ కోసం పని చేయడానికి అంటే అందరూ ఏంటంటే డబ్బులిచ్చి పని చేస్తారు. వీళ్ళకి ప్రాణం ఇచ్చి పని చేస్తారు. అబ్బా! హ్మ్. అలా మంచి స్నేహితులు మాట. అంటే ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి ఫిక్స్ అయ్యారంటే ఇంక వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు. అది దాన్ని దేనితో లెక్క చేయరు. నీకోసం నేనేం చేస్తానురా హ్మ్. అనే మెంటాలిటీ ఉన్న మనుషులు చుట్టూ ఉంటారు వీళ్ళకి. అలా చేసేవాళ్ళు ఉంటారు. చేయగలిగించుకో శక్తి కూడా ఉంటుంది వీళ్ళకి. వీళ్ళకున్న మైనస్ పాయింట్ బద్ధకమే. హ్మ్. మిగతా ఇంకేం లేవు. అన్నీ బావుంటాయి. రైట్. సో, అన్ని విషయాల్లోని.
ఫైనాన్షియల్ విషయంలో కూడా చాలా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది ఇప్పుడు ఏదైతే మనం వీళ్ళు వద్దనుకుని అనుకున్నామో, ఏదైతే బద్ధకం ఉందనుకున్నామో, కొంత సంపాదించిన తర్వాత ఇంకెక్కువ సంపాదించాలని అనుకోరు ఎప్పుడు. వాళ్ళకేంటంటే ఎక్స్‌ట్రీమ్‌గా వెళ్లి సంపాదించాలి గాని, ఎక్స్‌ట్రీమ్‌గా ఉండాలని గాని, ఎక్స్‌ట్రీమ్ లైఫ్ స్టైల్ ఉండాలని గాని అనుకోరు. వాళ్ళకున్న లైఫ్ స్టైల్ హ్యాపీ. నాకున్నది చాలు. నేను హాయిగా ఉన్నా. దానికోసం ఇంకా సంపాదించి, సాధించి ఏం చేస్తాను? అంత డబ్బు ఏం తింటావా ఏంటి? అనే లక్ష్యం కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. దానివల్ల ఏంటంటే ఒక లెవెల్ వచ్చినప్పటికి ఆగిపోతుంది ఇన్‌కమ్. ఆపేస్తారు. వీళ్ళు ఆపేసుకుంటారు. లేదా కొంతమందికి ఆటోమేటిక్‌గా ఆగిపోతుంటది ఇన్‌కమ్ కూడా. సో, వాళ్ళు ఒక 40 ఇయర్స్, 45 ఇయర్స్ సంపాదించిందంతా అదంతా ఒక సెట్‌లో పెట్టేసుకొని దాని నుంచి వాళ్ళు గెయిన్ చేస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళకి. ఆడవాళ్ళ విషయంలో హైలీ ఎడ్యుకేషన్ ఉంటుంది. కానీ చిన్న హౌస్ వైఫ్‌లా ఇంట్లో పని చేస్తుంటారు. వాళ్ళు ఏ వర్క్‌కి వెళ్ళరు. వాళ్ళకి మహా భయం ఉంటుంది. ఏదైనా పని చేయాలంటే వాళ్ళకి భయం. ముందు వాళ్ళకి భయం ఉంటుంది. అది వాళ్ళ పేరులో రాంగ్ నంబర్ ఉండొచ్చు. లేకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ ఉండొచ్చు. చాలా తక్కువ మంది సింహరాశిలో ఆడవాళ్ళు పని చేయడంలో. చాలా తక్కువ మంది. అంటే మనం వేల మీద లెక్క పెట్టొచ్చు. అంటే వీళ్ళు వర్క్ చేస్తున్నారు అంటే, వీళ్ళు ధైర్యంగా చేస్తున్నారు వర్క్ అంటే, అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ స్ట్రాంగ్ ఉండొచ్చు. వాళ్ళ పేరులో రాంగ్ నంబర్ లేకుండా ఉండొచ్చు. ఇలా అయితే ఉంటారు తప్ప మామూలుగా అయితే సింహరాశిలో ఎన్ని లక్షణాలున్నా, మగవాళ్ళైతే ఇలా ఉంటే, ఆడవాళ్ళు మాత్రం ఖచ్చితంగా చాలా చదువుకున్నారంటే మామూలు చదవరు. పీహెచ్‌డీలు చేస్తుంటారు. అందరూ పీహెచ్‌డీలు చేసామండి. మేము చాలా పెద్ద పెద్ద చదువులు. ఒక చిన్న చదువు కూడా కాదు. డిగ్రీస్ కాదు. డబుల్ డిగ్రీస్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఏం చేస్తారు ఇంట్లో పొద్దున్నే మా వారికి టైంకి కాఫీ ఇస్తాను, టైంకి టిఫిన్ పెడతా, మా అమ్మాయికి టైంకి బాక్స్ పెడతాను, టైంకి అంటే వాళ్ళకి టైం టేబుల్ వాళ్ళ పిల్లలకి. అంటే వీళ్ళకి ఎలా టైం టేబుల్ అలవాటు కదా! వీళ్ళకి మైండ్‌లో ఎప్పుడు ప్లానింగ్ అలవాటు కదా! సో, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇల్లుని అందంగా తయారు చేసుకోవడం, ఇల్లు అందంగా పెట్టుకోవడం. సో, టైంకి పిల్లలకి ఇవ్వడం. అది అన్నీ వెతుక్కోకుండా, హడావుడి పడకుండా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవడం. ఇలాంటి పనుల్లో వాళ్ళు చక్కగా తీర్చిదిద్దుతారు ఇల్లుని. బయటికి రారు. సో, ఒక విధంగా ఏంటంటే, ఆ విధంగా మైనస్సే. అది వాళ్ళకది బావుందనిపించినా, నా విషయంలో సింహరాశి అంటే 10 మందిని నడిపించే శక్తి ఉన్నవాళ్ళు బయటికొచ్చి అందరితో మాట్లాడి చక్కగా ఒక మంచి మంచి పనులు చేయగలుగుతారు. ఆ! సో, వీళ్ళేంటంటే ఎక్కువ ధర్మంగా బతుకుతారు. అన్యాయాన్ని ఎదిరిస్తుంటారు. న్యాయంగా ఉండాలనుకుంటారు. సో, న్యాయంగా ఉండాలి, అధర్మాన్ని ఎప్పుడైతే ఎదిరిస్తామో, అలాంటి వాళ్ళు బయటుండాలి ఎక్కువ. సో, ఇంట్లోనే ఉండిపోయి వాళ్ళు ఏ పని చేయకపోతే ఎగ్జాక్ట్‌లీ. ఖచ్చితంగా దేశంలో ఆటోమేటిక్‌గా అధర్మం పాలించే వాళ్ళు ఎక్కువైపోతారు. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇలాంటి వాళ్ళు కావాలి. సో, హ్మ్. వీళ్ళకి చేయాల్సిన పనేంటంటే వీళ్ళు పరిహారం హ్మ్. మెయిను. హ్మ్. సో, ఎక్కువ వీళ్ళ ఆరాధన ఎక్కువ ఏ దేవుడిని పూజించాలంటే ఎక్కువ సూర్య భగవానుడిని. ఎందుకంటే ఆయన రాశిలో ఉన్నారు. సో, ఆయన అనుగ్రహం ఉంటే వీళ్ళకి ఆటోమేటిక్‌గా ఆ ఎనర్జీస్ పనిచేస్తుంటాయి. హ్మ్. సో, ఆ బద్ధకాన్ని వదిలేస్తుంటారు. సో, బద్ధకం వదలాలంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి. సో, ఎర్లీ మార్నింగ్ సూర్య భగవానుడిని, ఆదిత్య హృదయం ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది. హ్మ్. చాలా బావుంటుంది సింహరాశి రైట్. వాళ్ళకి. రైట్. ఈ బద్ధకం అవన్నీ కూడా మరి అసలు సూర్యనారాయణ మూర్తిని కొలవాలి అంటేనే పొద్దున లేవాలి. దానికే కదా! పొద్దున లేవాలంటే పాపం బద్ధకం. ఎలాగంటే దీనికి ఇంకేమన్నా ఉందా రెమెడీ? లేవడమేనా? హ్మ్. అంటే లేస్తేనే వాళ్ళకి ఆ ఎనర్జీస్ పనిచేస్తాయి. పనిచేస్తాయి. ఇప్పుడు వాళ్ళు సాధించింది వాళ్ళు మంచివాళ్ళు. హ్మ్. వీళ్ళు మోసం చేసేవాళ్ళు కాదు. 10 మందిని ఏదో మోసం చేసి బతకాలనుకునేవాళ్ళు కాదు. వీళ్ళకున్న దాంట్లో వీళ్ళు సాధించుకోవాలి. వాళ్ళు వాళ్ళు బతకాలనుకునేవాళ్ళు. వీళ్ళ దగ్గర ఉంటే ఒక రూపాయి మనం అప్పు అడిగామనుకోండి వాళ్ళ దగ్గర డబ్బులు కావాలని ఇచ్చేస్తారు. హ్మ్. మళ్ళీ ఎప్పుడు ఇస్తారో తిరిగి అడగరు. వస్తే వచ్చేయి లేదు లేవు. హ్మ్. సో, అదొక ప్రాబ్లమ్ ఉంది వీళ్ళకి. చాలామంది లాస్ అవ్వడానికి కారణం కూడా ఏంటంటే వ్యాపారాలు వీళ్ళకి కలిసి రాకపోవడానికి కారణం ఏంటంటే అడిగినోళ్ళు అడిగినట్టు ఇచ్చేయడం ఒక్కోసారి. ఇచ్చిన తర్వాత తెచ్చుకోవడం రాకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. రైట్. సో, ఇవన్నీ కూడా మాట్లాడాలి. ఎదుటి వాళ్ళని బాధపెట్టి మాట్లాడే అవసరం మనకెందుకులే అని చెప్పి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటే వాళ్ళు ఇస్తారు కదా! అని చెప్పేసి అనుకుంటూ కూడా నష్టపోయే వాళ్ళు ఉన్నారు ఇందులో. రైట్. సో, ఖచ్చితంగా సూర్య భగవాన్ని పూజించడం వల్ల ఏమవుతుంది అంటే ముందు వీళ్ళకి అలాంటి జోన్స్ ఉన్న వాళ్ళు దగ్గర రారు. రైట్. అద్భుతం. చాలా బ్యూటిఫుల్‌గా మాకు అనాలిసిస్ చేసి చెప్పారు. ఎట్లా ఉంటారు సింహరాశి వాళ్ళు అని. మీ సింహరాశి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకెట్లా అనిపించిందో. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా అమ్మా. థాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.